వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీకు ఈరోజు ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకా యూస్ఫుల్ థింగ్ చెప్తాను. ఒక గమ్ బాటిల్ తీసుకొని దాన్ని నీట్గా ర్యాప్ చేయండి. ఒక నిమిషం నేను చూపిస్తాను. నీట్గా ర్యాప్ చేసేయండి. ర్యాప్ చేశాక వెనకాల కూడా నీట్గా ర్యాప్ చేయండి. అండ్ దీని లోపల మీరు ముగ్గేస్తారు కదా ఆల్సో, దాంట్లో పసుపు కుంకుమ పెడతారు కాబట్టి దాంట్లో పసుపైనా కుంకుమైనా యూజ్ చేయొచ్చు దీంట్లో. అండ్ మీరు ముగ్గు పిండితోని ముగ్గులు కూడా వేస్తారు కొంతమంది, కొంతమంది చాక్ పీస్తో కూడా వేస్తారు. చాక్ పీస్ అయితే దీంట్లో వాడచ్చు, అది ముగ్గు పిండి అయితే వాడచ్చు దీంట్లో. కాబట్టి నేను ఇప్పుడు పసుపు పెట్టేశారు, నేను ఇప్పుడు జస్ట్ కుంకుమ పెట్టాలి అంతే. కాబట్టి ఫస్ట్ దేంతో వేసుకోవాలి అంటే ఇది ఉంటుంది కదా గైస్, ఇది అంటే మిక్స్ చేసి వేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఇది తీసుకుంటే మెయిన్ మీకు దీంట్లో ఎంత సరిపడితే అంతనే వేసుకోవాలి. కొంచెం కావాలి. పక్కన పెట్టేసి ఒక 2 to 3 times షేక్ చేయండి. దీన్ని షేక్ చేస్తే ఇది ఆగదు. ఇలా షేక్ చేసేస్తుంది. షేక్ చేసేయండి ఒక్కసారి. దాని తర్వాత మీకు కుంకుమ పెట్టుకుంటారు కదా, అది నేను చూపిస్తాను. 1 minute చూడండి గైస్. నీట్గా వచ్చింది ఇలా చూడండి. ఒకసారి ఇలా డౌన్కి ఇలా పెట్టేసి పెట్టండి నీట్గా. ఓకే, ఇలా పెట్టేసండి. ఇప్పుడు నెక్స్ట్ అది చూపిస్తున్నాను. ఇది ఇలా పెద్దగా పెట్టేసాను వాళ్ళు. దీన్ని ఇప్పుడు పెడదాం. నేను పెట్టేసాను గైస్. ఇలా అయితే మీరు పెట్టుకోవాలి. దీంతో యూజెస్ వచ్చేసేవి కూడా నేను చెప్తాను నేను తర్వాత. ఫస్ట్ దీంట్లో చాక్ పీస్ వేయకూడదు, ఇంకా అది రాదు కూడా వాడడానికి. మీరు దీంట్లో పసుపు కుంకుమ ముగ్గుపిండి ఇంకేదైనా వేసుకోవచ్చు ఎక్సెప్ట్ చాక్ పీస్. ఇలా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.